సో హాయ్ బ్రదర్. హాయ్. ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు వస్తున్నాయి కదా, దేనికోసం చూస్తున్నారు? గేమ్ చేంజర్. సో వై బ్రో? గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అంటే మనకి ఇంకా రామ్ చరణ్ అంటే కొంచెం క్రేజీ. ఎందుకంటే ఆయనలాగా ఫిట్నెస్గా ఉండాలని కొంచెం కోరిక. ఎట్లుంది మరి లాస్ట్ ఇప్పుడు హీరోయిన్ రామ్ చరణ్ ఎట్లుంది? ఖైరాత్ అని రామ్ చరణ్ గారు అనుకుంటే ఇంకా త్రిబులర్ లాస్ట్ మూవీ, లాస్ట్ దాంట్లో ఆయన చెప్పని అవసరం లేదు. బట్ గేమ్ చేంజర్ అనేది వెయిట్ చేస్తున్నాం చూడడానికి. టీజర్ అయితే బాగుంది. ఓకే, మరి ఈసారి సంక్రాంతికి వెంకటేష్ గారిది, బాలయ్య బాబు గారిది కూడా వస్తుంది కదా. ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిది అంటారు. మరి ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. బాలయ్య బాబు గురించి ఆయన డైలాగ్ తోటి ఆయన ఇంకా సూపర్ హిట్ చేసేస్తాడు అనుకో. ఇంకా మేము వెయిట్ చేస్తామంటే రామ్ చరణ్ గురించి. అంటే బాలయ్య బాబు తక్కువ అంచనా కాదు. బాలయ్య బాబు ఏంటంటే ఆయన డైలాగ్ తోటి అందరిని ఎంకరేజ్ చేసేస్తాడులే. బాలయ్య బాబు గురించి తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే బాలయ్య బాబు జస్ట్ యాక్టింగ్ తోటే చాలు, యాక్టింగ్ తోటి అదరగొట్టేస్తాం. కాకపోతే రామ్ చరణ్ గురించి వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఆ టీజర్ కొంచెం అగ్రికల్చర్ గురించి ఉంది, ఇంకొకటి పొలిటికల్ గురించి ఉంది, ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ గురించి ఉంది కదా. కొంచెం ఎలా వస్తుంది అనేది చూడాలని కొంచెం వెయిట్ చూస్తున్నాం. అది నేనైతే అల్లు అర్జున్ అభిమాని అయితే. ఓకే, మరి ఏం చెప్తారు? రీసెంట్ ఇప్పుడు పుష్పాని బీట్ చేస్తుంది అంటారు, గేమ్ చేంజర్ చేయలేదు అనుకుంటున్నా. ఎందుకనంటే పుష్ప 2 అదే 3 years బ్యాక్ నుంచి పుష్ప 1 వచ్చింది, ఇది పుష్ప 2. దీని గురించి 3 years వెయిట్ చేసారు కాబట్టి దాంట్లో ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఏమవుతుంది అనే రకంగా పెట్టారు. దాంట్లో సినిమా చూస్తుంటే ఏమవుతుంది అని ఉంటుంది. పుష్ప 2లో అలాగే ఉంది సినిమా. ఇంకా గేమ్ చేంజర్ ఎలా వస్తుందో చూడాలి. ఇంకా టీజర్ చూసాం కాబట్టి అంతవరకు బాగానే ఉందని చెప్తున్నాం. కాకపోతే ఇది గేమ్ చేంజర్ వస్తే ఎలా ఉంటుంది అన్నది చూసినాక చెప్పాలి. చూడకముందు చెప్తే బాగుండదు కదా. ఓకే అండి, చెప్పాలి. రీసెంట్ గా అది చాలా బాగుందండి. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఓకే, మరి డాకు మహారాజా కూడా వస్తుంది కదా. వస్తుంది, బట్ మేము మెగా అభిమానులం కాబట్టి రామ్ చరణ్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిది అంటారు, అయింది కూడాను, టాక్ వచ్చింది కూడాను. కానీ ఈసారి చూద్దాం, రామ్ చరణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఎట్లుందంటే పుష్పని ఏమైనా బీట్ చేసిందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే ఏదో అనుకొని పుష్ప ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇది కూడా ఆ రేంజ్ కి వెళ్తుందని మేము నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా బాగుందండి, చాలా బాగుంది. మా పిల్లలు మేమంతా కూడా రీల్స్ చేసాము సాంగ్స్ కి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. ఇది నైనా హైరానా ఉంది కదా, అది చాలా బాగుంది. అయ్యో అస్సలు రాదండి, అస్సలు రాదు. లేదు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ కి అన్ని రాజకీయ పరంగాను, ఈ పోలీస్ కేసెస్ అన్ని పరంగా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు కాబట్టి మొత్తం మార్పు ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాను. లేదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం పడింది ఇప్పుడు. గేమ్ చేంజర్ మీద కాదు, మూవీ ఇండస్ట్రీ మీద అంతా పడింది ఇప్పుడు. అంతేనండి మేడం. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ వలన ఇదంతా కూడా అయింది, అల్లు అర్జున్ ద్వారానే అయిందని అంటున్నారు. మరి టాలీవుడ్ అంతా కూడా ఇప్పుడు నష్టాల్లో పోవాల్సిందేనా? లేదు, అల్లు అర్జున్ గారిది ఏం కాదు. అది అభిమానులుగా మనం కూడా కొన్ని తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడికి వెళ్తే ఇలా తొక్కిసలాట అవుద్ది, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఆచితూచి మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి తన మీద నిందేయాల్సింది కాదు. మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా అని నేను చెప్తున్నాను. మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్స్ లేవు అండ్ టికెట్ల హైక్ లేదని కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇప్పుడు వచ్చే సినిమాలకి ఆల్మోస్ట్ అంతా నష్టాలే కదా. నష్టాలంటే అదేం లేదండి. వీళ్ళు ఈ బెనిఫిట్ షోస్ వల్ల తీసుకోవాల్సిందంతా తీసుకున్నారు. వీళ్ళకంటూ కొన్ని రెమ్యునేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి సో నష్టాలు ఏం లేదు. ఇది ఒక కల్చర్ ని బ్రేక్ చేసినట్టు అయింది అంతే రేవంత్ గారు. అంతే. ఇప్పుడు వచ్చే 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అయితే అనుకుంటున్నారు? డాకు మహారాజ్, సంక్రాంతి అంటే మెగా ఫ్యామిలీకి అయితే రామ్ చరణ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ ఆడియన్స్ కి మన వెంకటేష్ గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం బాలయ్య గారు మాస్ గా అందరు వెయిట్ చేస్తున్నారు. అది అందరికి వర్తిస్తుంది. బాలయ్య గారు అంటే జై బాలయ్య అని చెప్పొచ్చు. ఇంతవరకు చూసిన సాంగ్స్ గానీ టీజర్ అవన్నీ ఎట్లా అనిపించినాయి గేమ్ చేంజర్ నుంచి?
గేమ్ చేంజ్ అనేది సూపర్ గా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మనము తన పంచకట్టు ఇంకొకటో తన వేరే స్టైలు వాళ్ళ నాన్నగారి స్టైలు మనం రంగస్థలంలో చూసేసాము. సో ఇందులో కూడా ఇంకొంచెం మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీకి అభిమాని అంటున్నారు కదా, ఖచ్చితంగా. సో ఈ గేమ్ చేంజ్ సినిమాలో పాలిటిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? చూపించవచ్చు, ఆబ్వియస్లీ చూపించకపోవచ్చండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చాలా ముందంజలో ఉన్నారు, తగ్గేదే లేదని నేను కూడాను. సో హాయ్ బ్రదర్. హాయ్. సో ఈ సంక్రాంతికి వస్తున్నాం, అలానే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ వస్తున్నాయి కదా, సో దేనికోసం చూస్తున్నారు? గేమ్ చేంజర్. సో వై బ్రో? వై అంటే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యాను, అందులో రామ్ చరణ్ అంటే మరి అతను బాబాయ్ కాబట్టి అతని కోసం చాలా వెయిట్ చేస్తాను. కానీ రామ్ చరణ్ మరి వాళ్ళు ఇద్దరమే పెద్ద హీరో కదా, దానికోసం మరి అందరూ వెయిటింగ్ గేమ్ చేంజరే. ఓకే, ఈసారి మరి పుష్పాని బీట్ చేస్తుంది అంటావా? ఇప్పటికే 17 crores. సేమ్ పుష్పలాగా టికెట్ రేట్లు ఉంటే మాత్రం పక్క బీట్ చేస్తుంది, తక్కువ రేట్ ఉంటే మనం ఏం చేయను. బెనిఫిట్స్ అవన్నీ ఉంటే పుష్పాన్ని పక్క కొడుతుంది గేమ్ చేంజర్. పండగ టైం కాబట్టి ఇంకా ఎక్కువ మంది సినిమాకి వెళ్తారు కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డాకు మహారాజా కూడా వస్తుంది కదా, ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిదే అంటారు. సో మరి బాలయ్య బాబు గారిది ఎట్లుంటుంది అంటారు? బాలయ్య బాబు కూడా బాగానే ఉంటది, కానీ ఎక్కువ మంది రామ్ చరణ్ మీద ఆశలు ఉంటాయి కదా, కొంచెం పెద్ద హీరో దానికోసం అంతే. ఖైరాద్వాని అలానే రామ్ చరణ్ జోడి చాలా బాగుంది. అంతకుముందు చేశారు కదా వినయ విజయరామ, బాగానే ఉంది ఇద్దరు జోడి. డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఇంతకు ముందు బాటి 2 ఫ్లాప్ అయింది అంటున్నారు. సో ఇప్పుడు అది కూడా కష్టమే, గేమ్ చేంజర్ కూడా అని కూడా అంటున్నారు. లేదు ఆ మూవీ మీద డిఫరెంట్ వేరియేషన్స్, 3 క్యారెక్టర్స్ కదా రామ్ చరణ్, దాని మీద బాగానే ఉంటది గేమ్ చేంజర్. చేసాం కాబట్టి మేము అందులో ఫైట్లు, మూవీ బాగుంటది. ఎలా ఉంది బ్రదర్ రామ్ చరణ్ గారు? యాక్టింగ్ మామూలుగా ఉండదు, సైలెంట్ గా ఉంటారు, అతని పైన అతను చేసుకుంటారు అంతే. ఎన్ని రోజులు యాక్ట్ చేశారు? 20 days చేసాం ఫైట్. ఏం సీన్స్ యాక్ట్ చేశారు? లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ జేసీబీలతో ఫైట్ ఉంటది, మామూలుగా ఉండదు. 400 మంది ఫైటర్స్ అన్నమాట. 400 మంది ఫైటర్స్. ఏమన్నా సీన్ మీరుతో ఏ సీన్ చేయించారు? ఫైట్ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది. సో ఎట్లుంది బ్రదర్ సినిమాలో ఇప్పుడు సాంగ్స్ అవన్నీ ఎట్లున్నాయి? సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు విన్నారు కదా, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నావు ఈసారి? చేయొచ్చు, ఒక టికెట్ రేట్ బట్టి ఒక 1500 crores. 1500 crores హిట్ అయితే పక్క రావచ్చు. లేడీస్ పబ్బులకి క్లబ్బులకి పోవచ్చు, లేడీస్ బికినీ వేసుకొని తిరగచ్చు రోడ్డు మీద. ఆఫ్ఘనిస్తాన్ లో అదే తెలుగు చేస్తారు, అదేదో ఒక్క దేశం లేదు, కానీ మిగతా దేశం చూడండి మారిపోయింది అక్కడ. ఇదంతా పక్కన పెడితే జనవరికి ఓయే రూమ్ లో ఎక్కువ బుక్ అవుతున్నాయి అంటే అవును బుక్ చేసుకోరు, అది వాళ్ళ ఇష్టం, అది చేసుకోవచ్చు. అమ్మాయిలకి ఉండాలని కోరుకున్నా, నేను అదే అనుకున్నా, అంటే దానికి మించి చేయాలని నేనే చెప్పా. నేనే ఓయో రూమ్ అందరికి బుకింగ్ చేస్తాను, ఫ్రీగా చేస్తానా. గుర్తు పెట్టుకోండి, నా కరెక్ట్ గా ఇంకొక 4 రోజులు మాత్రం మీకు ఛాన్స్ ఉంది. ఈ 4 రోజుల్లో బుక్ చేసుకోండి, నేనే మీ అందరికి బిల్ కట్టేస్తా. ఓయో రూమ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి నేనే బిల్ కడతా. సరేనా? తాగండి, ఎంత తాగాలి తాగండి, అమ్మాయిలు తాగండి, తిరగండి, 10 మందిని మార్చండి. ఒక్కొక్కరికి 10 లక్షలు వేస్తాను అకౌంట్ లో. సరేనా? 10 లక్షలు వేసేస్తానా అకౌంట్ లో, పండగ చేసుకోండి. అదే నీకు కూడా కావాలా? వేస్తా, నీకు కూడా వేస్తా. నీకు కావాలా? ఓకే, నీకు కావాలా? ఓకే, నీకు వేస్తాను. అందరూ నేనే నా చేతులు చెప్తాను, 10,000 రూమ్ బుక్ చేసా. నమస్తే మేడం, ఉన్నామండి, ఒక్క నిమిషం మేడం. వద్దు, లేడీస్ పాపం వద్దులే, మధ్య ఉండమ్మా రావద్దని చెప్తాను. లేడీస్ నేను కట్టించాను కదా ఆల్రెడీ. కేపీహెచ్బి కాలనీ కూకటపల్లిలో నా ఓయో రూమ్ లో అందరూ బుక్ చేసుకుంటా అక్కడ. సరేనా? ముఖ్యంగా ఏమంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తానా. కేపీహెచ్బి కాలనీ, కూకటపల్లి, అమీర్పేట, దిల్సుఖ్ నగరం, ఎల్బీ నగరం చేస్తా. అదేనా వరంగల్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దగ్గరలో టౌన్ లో మీకు ఎక్కడైతే